పెరిగిన ఖర్చుల భారంతో సొంతింటి కలను నెరవేర్చుకోలేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం సువర్ణ అవకాశాన్ని కల్పించిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గృహ నిర్మాణాలను పూర్తి చేసుకోవడం ద్వారా సొంతింటి కలను సాకారం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా లబ్ధిదారులకు సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కింద గృహ నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు యూనిట్ విలువ 1.80 లక్షలకు అదనంగా వివిధ వర్గాల వారికి ప్రయోజనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓఆర్డీ నెంబర్ 09 విడుదల చేస్తుందన్నారు. ఈ అదనపు లబ్ధితో పేదల సొంతింటి కల సాకారం కానుందని ఆయన తెలిపారు. గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ లక్ష్మీషా వీడియో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ లబ్ధిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకుని సొంతింటికి సగౌరవంగా అడుగుపెట్టేందుకు వీలుగా అదనపు రాయితీని మంజూరు చేసినట్లుగా తెలిపారు. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు 50,000, ఎస్టీ లబ్ధిదారులకు 75,000, పర్వత ప్రాంత షెడ్యూల్ తెగలకు ₹1,00,000 అదనపు సహాయం అందుతుందని వివరించారు. ఎస్సీసీలకు సంబంధించి ఇప్పటికే 3,822 ఇళ్లు, ఎస్టీలకు సంబంధించి 556 ఇళ్లు, బీసీలకు సంబంధించి 4,018 ఇళ్లు బేస్మెంట్ లెవెల్ ఆపై దశలో ఉన్నాయని తెలిపారు. వీరితో పాటు మిగిలిన లబ్ధిదారులు కూడా 1.80 లక్షల యూనిట్ల విలువలకు అదనంగా ప్రభుత్వం కొత్తగా అందించే అదనపు మొత్తాన్ని ఉపయోగించుకుని త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని, ఇంకా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించని లబ్ధిదారులకు కూడా అవగాహన కల్పించి వడివడిగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకునేలా ఈ నెల 15 నుంచి గ్రామ వార్డు సచివాలయ పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అర్బన్ మళ్ళీ గ్రామీణ అయితే ఉందో దీంట్లో మీకు అందరికీ తెలుసు ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా 8,396 కుటుంబాలకి ఇల్లు శాంక్షన్ చేయించడం జరిగింది ఇంతకుముందు. సో దీంట్లో కన్స్ట్రక్షన్ స్టేజ్లో చాలా ఉన్నారు, కొన్ని స్టార్ట్ చేయకుండా కూడా ఉన్నాయి. దీంట్లో మెయిన్ లిమిటేషన్ ఏమొచ్చిందంటే యూనిట్ కాస్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 1,50,000, అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి 30,000 వేసి 1,80,000 కట్టుకోవడం చెప్పేవాళ్ళు. అందువల్ల చాలా వరకు ఇల్లు ఇన్కంప్లీట్గా ఉండిపోయాయి. ఆ ఇన్కంప్లీట్గా ఉన్నవన్నీ కంప్లీట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ మధ్య ఒక జీవో జారీ చేశారు. దీంట్లో జీవోలో భాగంగా ఎవరికైతే హౌసెస్లో ఈ ఎస్సీ కులాలకు చెందిన వాళ్ళు ఉంటారో ఆ బెనిఫిషరీస్కి అదనంగా 50,000, అంటే ఈ 1.8 lakhs అదనంగా ఇంకా 50,000 కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే ఎస్టీ కుటుంబాలకి 75,000 అదనంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. బీసీ కుటుంబాలకి 50,000 ఇంకా అదనంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే పీవీటీజీస్ కనుక అయితే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అయితే 1,00,000 అదనంగా ఇవ్వడానికి జియో పాస్ చేశారు. దీన్ని ఇప్పుడు మన జిల్లాలో అమలు చేయబోతున్నాము. ఈ జియో కింద మన జిల్లాలో ఎస్సీస్లో 3,822 మంది బెనిఫిట్ పొందుతున్నారు. అలాగే ఎస్టీస్లో 556 మంది, అలాగే బీసీ కులాల్లో 4,018 మంది బెనిఫిట్ అవుతున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం. దీనికి ప్రతి గ్రామాల్లో కూడా మనము అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎవరైతే ఆర్థిక స్తోమత లేకుండా స్టార్ట్ చేయలేకపోతున్నారో వాళ్ళకి మోటివేట్ చేసి చేయించాలి, ఇల్లు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి. దీనికి దశల వారీగా వాళ్ళకి పేమెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈచ్ బెనిఫిషరీ హౌస్ టు హౌస్ విజిట్ చేసి వాళ్ళు ఎవరైతే ఇంకా స్టార్ట్ చేసుకోలేదో సో వాళ్ళకి కూడా మోటివేట్ చేయడానికి మనము మార్చ్ 10వ తారీఖు నుంచి వీ విల్ టేక్ డ్రైవ్ లాగా టేకప్ చేస్తాము. సో వాళ్ళు స్టార్ట్ చేయగానే వాళ్ళకి ఎఫ్టీఓ అప్లోడ్ చేయగానే ఫస్ట్ పేమెంట్ వాళ్ళ ఖాతాలో పడుతుంది. సో అలాగే దశల వారీగా ఇప్పుడు బేస్మెంట్ లెవెల్లో ఉండి, అలాగే రూఫ్ లెవెల్లో ఉండి, అలాగే రూఫ్ కాంక్రీట్ లెవెల్లో వచ్చినప్పుడు దశల వారీగా వాళ్ళకి అమౌంట్ కూడా పడడం జరుగుతుంది. ఇది మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దయచేసి అందరూ ఇల్లు కంప్లీట్ చేసుకోవాలి. దీనికి ఈ వేరే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఉపయోగం, ఇంత అనుకూలంగా ఉన్న పాలసీ లేదు. ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చేదాన్ని పెట్టి కట్టిస్తున్నారు. ఇక్కడ స్టేట్ నుంచి అదనంగా ఇంకా 50,000 కుటుంబాలకి ఇవ్వడము, లేదా 75,000 ఎస్టీ కుటుంబాలకి ఇవ్వడము, 1,00,000 పీవీటీజీ కుటుంబాలకి ఇవ్వడము చాలా మంచి పరిణామము. దీన్ని దయచేసి అందరూ ఉపయోగించుకోవాలి. సో అందరూ అధికారులు ఫీల్డ్ లెవెల్లో, ముఖ్యంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, మీకు అందరికీ తెలుసు ఏ బెనిఫిషరీస్ ఏ ఊర్లో ఉన్నారు, ఎవరెవరు కట్టలేకపోతున్నారు అన్నది. వాళ్ళందరూ ఈ స్కీమ్ని ఉపయోగించుకొని ఎంత వీళ్ళని త్వరగా అయితే అంత త్వరగా వాళ్ళ సొంత ఇంటి కళని నెరవేర్చుకోవడానికి సపోర్ట్ చేయండి. అట్లాగే అందరికీ దీనికి ముందుకు వచ్చి కట్టుకోవడానికి హెల్ప్ చేయండి అని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.